హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ అభిరామ్ రయ్య. అయితే ఈరోజు పేపర్ చదివేటప్పుడు ఇంకో మంచి న్యూస్ స్టూడెంట్స్ గురించి తెలిసిందండి. ఏంటంటే స్టూడెంట్స్ మ్యాక్సిమం కాలేజీలకి దూరంగా ఉన్న ఇళ్ళు ఉంటాయి. కొంతమంది కొండల ప్రాంతాల్లో, కొంతమంది కొద్ది దూరంగా కాలేజీలు కానీ స్కూల్ కానీ దూరంగా ఉన్న స్టూడెంట్స్కి వాళ్ళు 5 కిలోమీటర్లు దాటించి కాలేజ్ ఉన్న, 3 కిలోమీటర్లు దాటించి హై స్కూల్ ఉన్న, కిలోమీటర్ దాటించి ఎలిమెంటరీ స్కూల్ ఉన్నా కూడా వాళ్ళకి వాళ్ళు ఆర్టీసీ బస్సు కానీ అంటే గవర్నమెంట్ సర్వీస్, పబ్లిక్ సర్వీస్ ఏదైనా యూజ్ చేసుకుంటే వాటికయ్యే ఖర్చులు కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది అని ఈరోజు పేపర్లో రావడం జరిగింది. అయితే ఇది అధికారికంగా రావాల్సి ఉంది. కాకపోతే వీలైనంత వరకు నేను స్టూడెంట్స్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇది కేంద్ర ప్రభుత్వం అనేది విద్యార్థులకు సంబంధించి ఒక సువర్ణ అవకాశంగా ఇవ్వనుంది. దీని మీద అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. కాబట్టి మీకు సంవత్సరం స్కాలర్షిప్ ఎలాగైతే అకౌంట్లో పడుతుందో ఇవి కూడా అలాగే అకౌంట్లో పడతాయి. కాకపోతే మీ మదర్ అకౌంట్లో పడతాయి. దయచేసి గమనించండి. మీ కాలేజీ యాజమాన్యానికి అడిగి మరీ తెలుసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.